ఆయిలింగ్ చేస్తే డాండ్రఫ్ ట్రీట్ అవుతుంది. ఇన్ఫాక్ట్ ఆయిల్ ఎక్కువసేపు స్కాల్ప్ పైన వదిలేస్తే ఫంగై ఆయిల్ పైన ఫీడ్ అయి డాండ్రఫ్ వర్సన్ అవుతుంది. సో ఎక్కువ ఆయిల్ చేయకండి. డాండ్రఫ్ ని కంప్లీట్ గా ట్రీట్ చేయొచ్చు. డాండ్రఫ్ అనేది ఒక డిసీజ్ కాదు క్యూర్ చేయడానికి, అది ఒక కండిషన్. కన్సిస్టెంట్ కేర్ ఇవ్వడం వల్ల దాన్ని కంట్రోల్లో డాండ్రఫ్ ఒక్కరి నుంచి ఒక్కరికి స్ప్రెడ్ అవుతుంది. డాండ్రఫ్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది. ఇది కూడా మిత్తే, ఎందుకంటే డాండ్రఫ్ వల్ల ఇరిటేషన్, ఇచ్చింగ్ అవన్నీ వచ్చి హెయిర్ బ్రేకేజ్ అవ్వచ్చు, కానీ డైరెక్ట్ గా హెయిర్ ఫాల్ అయితే డాండ్రఫ్ షాంపూని యూస్ చేస్తే హెయిర్ డ్రైగా రఫ్ గా అవుతుంది. అందుకే షాంపూయింగ్ అనేది ఓన్లీ స్కాల్ప్ పైన పెట్టుకోవాలి అండ్ లెంత్ ఆఫ్ ద హెయిర్ కి కండిషనర్ ఖచ్చితంగా యూస్ చేయాలి. డాండ్రఫ్ ఫ్లేక్ ని తీసేస్తే డాండ్రఫ్ తగ్గుతుంది. యాంటీ డాండ్రఫ్ షాంపూ ప్రతి వాష్ కి యూస్ చేయొచ్చు. షాంపూ సైక్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓన్లీ యాంటీ డాండ్రఫ్ షాంపూ ఎక్కువ వాడితే స్కాల్ప్ అనేది ఇంకా సెన్సిటివ్ అయిపోతుంది, డ్రై అయిపోతుంది అండ్ కరెక్ట్ ఫ్రీక్వెన్సీలో వాడకపోతే డాండ్రఫ్ తగ్గదు. సో షాంపూ సైక్లింగ్ చాలా ఇంపార్టెంట్. హెయిర్ స్టైలింగ్ ప్రోడక్ట్ యూస్ చేస్తే డాండ్రఫ్ వస్తుంది. స్కాల్ప్ బిల్డప్ ఎక్కువ అవుతుంది కానీ డాండ్రఫ్ ని డైరెక్ట్ గా కాస్ట్ చేయలేదు. కొన్నిసార్లు ఆయిల్ బేస్డ్ ప్రొడక్ట్స్ అయితే మేబీ డాండ్రఫ్ ని ట్రిగర్ చేయొచ్చేమో, బట్ బై అండ్ లార్జ్ ఇట్ ఈస్ స్కాల్ప్ బిల్డప్. కండిషనర్ యూస్ చేస్తే డాండ్రఫ్ వస్తుంది. ఇది కూడా మళ్ళీ స్కాల్ప్ బిల్డప్ కాస్ట్ చేస్తుంది, బట్ నాట్. డాండ్రఫ్ వింటర్ సీజన్ లో మాత్రమే వస్తుంది.